Audio Jungle. Audio Jungle. నీళ్ళు పోయింది. ఇక్కడ పిల్లలు అయితే పరుపు అట్లా పెట్టి ఇల్లులాగా పెట్టి ఆడుతూ ఉన్నారు. మా పిల్లలు పాప బాబు లక్కీ విక్కీ. తర్వాత వచ్చేసి వీళ్ళైతే భలే క్యూట్గా మాట్లాడుతూ ఉంటారు. ఇది కోడల వాళ్ళ ఊరికి, మా కోడల వాళ్ళ ఊరికి నాగర్ కర్నూలు కొల్లాపూర్ సైడ్ మా కోడల వాళ్ళ ఊరు. అయితే బొడ్రాయి పండగకి వెళ్ళాను అనమాట. ఇక్కడ చెల్లెలు అయితే వంట చేస్తుంది. మా నిర్మలమ్మ కర్రీ ఫస్ట్ టైం ఇక్కడ టేస్ట్ చెల్లెలు అయితే మార్నింగ్ అయితే బోటి తెప్పించింది, చపాతీ చేసాము. తర్వాత ఎందుకంటే ఈ చెల్లెలు వంట తినడం ఫస్ట్ టైం నేను, అందుకే చెప్తా ఉన్నాను నిర్మలమ్మ వంట ఫస్ట్ టైం ఎలా ఉందో టేస్ట్ చేయాలనేసి. కానీ చాలా బాగా చేసింది, బోటి మటన్ చాలా బాగా చేసింది. నేనేమో చారు చేశాను, చపాతీ చేశాను, మా చెల్లెలు అవి చేసింది. చాలా బాగా చేసింది. టేస్ట్ అయితే మటన్ కర్రీ బాగా చేసింది, బోటి ఫ్రై బాగా చేసింది. తర్వాత ఫస్ట్ టైం అనమాట ఈ చెల్లెలు వంట తినడము. తర్వాత ఈ చెల్లెల దగ్గర ఇప్పుడే రావడం ఫస్ట్ టైము. తర్వాత వీళ్ళు పెళ్ళైనాక పిల్లలు ఇద్దరు పుట్టాకైతే వేరే కాపురం అయితే పెట్టారులేండి. తర్వాత మా మరిది నాగర్ కర్నూలులో డ్యూటీ చేస్తాడు, అది ఎక్సర్సైజ్ కానిస్టేబుల్. తర్వాత వచ్చేసి అక్కడ నాగర్ కర్నూలులో అయితే గ్రేప్స్, వాటర్ మిలన్ అయితే చాలా బాగున్నాయి. పోయిన రోజు నైట్కి తిన్నా అనమాట. చాలా స్వీట్గా ఉన్నాయి. మళ్ళీ తీసుకురమ్మని, నాకు ఏం కావాలంటే నాకు ఏమొద్దు ఫ్రూట్స్ తెమ్మని అని చెప్పాను. గ్రేప్స్, వాటర్ మిలన్ తీసుకొచ్చాడు. మళ్ళీ అదే టేస్ట్ ఉన్నవి, చాలా బాగున్నాయి. స్వీట్గా ఉన్నవి గ్రేప్స్ కానీ వాటర్ మిలన్ కానీ. మళ్ళీ వాటర్ మిలన్ కట్ చేసింది మా చెల్లెలు. మేము టిఫిన్ అయితే చేసేసాము. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ అయితే ఇచ్చింది. చెల్లెలు వంట అయితే చేస్తుంది. ఆడుకుంటున్నావా? ఏం ఆట ఆడుతున్నావు? ఆ పుల్లతో పుల్లతో ఏం ఆడుతున్నావు? పుచ్చుకునే కండ్లకు కండ్లకు గుచ్చుకునేవు కండ్లకు. అదిగోండి ఆ అబ్బాయిని, ఓనర్ వాళ్ళ అబ్బాయి పుల్లతో అబ్బాయిని కొట్టడానికి ఎలా వెళ్ళాడో చూసారా? మా విక్కీ అయితే చాలా క్యూట్గా మాట్లాడతాడు. విక్కీ వచ్చేసి లక్కీ కూడా అదే విధంగా మాట్లాడుతుంది. లక్కీ కన్నా ఇంకా స్వీట్గా మాట్లాడతాడు విక్కీ వచ్చేసి. తర్వాత నేను ఆఫ్టర్నూన్ అయితే చెల్లెలు అమ్మ అక్కడే ఉంది, వద్దు అన్నది. తర్వాత వచ్చేసి లేదులే వెళ్తానని చెప్పాను. నేను లంచ్ చేసి అయితే పిల్లలు మళ్ళీ లేస్తే ఏడుస్తారనేసి వాళ్ళు పడుకున్న తర్వాత నేను బయలుదేరాను. ఇంకా తర్వాత 3 o'clock 4 o'clock బయలుదేరాను టీ తాగి. తర్వాత వచ్చేసి ఇక్కడ భూత్పూర్లో అయితే ఆ రోజు సండేస్ అంతా చాలా పెద్దగా జరుగుతుంది. అన్నీ దొరుకుతాయి ఇక్కడ, మొత్తం దొరుకుతాయి. వ్యవసాయానికి సంబంధించినవి కూరగాయలు కానీ అన్నీ దొరుకుతాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళైతే ఈ భూత్పూర్ సంతకొచ్చి అయితే తీసుకుంటారు. చాలా పెద్దగా జరుగుతుంది. నాకైతే నాగర్ కర్నూలు బస్సు దిగంగానే మా ఊరు బస్సు అయితే దొరికింది. తర్వాత ఇక్కడ స్టేజీ దగ్గర అయితే దిగాను. మా వారికి కాల్ చేస్తే వచ్చాడు. నేను వద్దని చెప్పాను, ఆటోకి వస్తానని చెప్పాను. ఆ రోజు సండే జాతర మంది చాలా ఉన్నారు, వద్దులే నేను వస్తా అని చెప్పాడు. మా వారైతే వచ్చాడు. స్టేజీ దగ్గరికి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు. తర్వాత వచ్చేసి ఇక ఆ రోజు అయితే సండే చాలామంది వచ్చారంట. జాతర సాగుతుంది కదా, ఇది ఉగాదికి ముందు ఒక 2 days ముందు వీడియో అన్నట్టు. ఎందుకంటే ఈ మధ్యలో అన్ని ఫంక్షన్లు అక్కడిక్కడ వెళ్ళడము, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు ఉండడం వల్ల వీడియోస్ అయితే నేను సరిగా పెట్టలేకపోతున్నాను. అందుకే తీసాను కదా, మళ్ళీ ఎందుకు తీసిన, ఇంత కష్టపడి వీడియో తీసాము ఎందుకు పెట్టద్దు అనేసి పెడతా ఉన్నాను ఒకటి తర్వాత ఒకటి. తర్వాత చాలా వీడియోస్ పెండింగ్లో ఉన్నవి మన ఛానల్లో. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, సండే అయితే కార్లు జనాలు ఇంకా వెళ్ళలేదు. అప్పటికి 6 అయితే అయింది టైం వచ్చేసి. ఇంకా చాలామంది ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. జాతర దగ్గరకు వచ్చింది పండగ కాబట్టి ఇంకా చాలామంది, సండే కాబట్టి చాలామంది వచ్చారంట. మా వారు చెప్పాడు, వీడియో కాల్ చేసి చూపించాడు, ఈరోజు నువ్వు
లేకపోతే చాలామంది వచ్చారు ఈరోజు జాతర ఫుల్ జాగ్రత్త. ఇదిగోండి కార్లు, వెహికల్స్, ఆటోలు, ట్రాక్టర్లు ఎవరికి ఉన్నాయి వాళ్ళ వెహికల్స్ తీసుకొని అయితే వస్తారు జాతరకి. ఈ విధంగా అప్పటికి కూడా ఇంకా అంతమంది ఉన్నారు. అన్ని కార్లు, అన్ని ఆటోలు, అన్ని వెహికల్స్ ఉన్నవి. ఇంకా మొత్తం ఫుల్గా ఉంది. ఇక్కడ మన జైంట్ వీల్స్ అవన్నీ కూడా ఆ రోజు ఫుల్గా నడిచాయంట. తర్వాత వచ్చేసి ఇక అప్పటికే చీకటి కాబోతుంది. ఇక నేను వెళ్ళేసరికి మా రంజిత ఉంది కదా, మా పెద్ద ఆడబిడ్డ అల్లుడు అయితే వచ్చాడు. అక్కడ దగ్గరే ఊరు. ఇంకా చూద్దాం పిన్ని వాళ్ళని అనేసి వచ్చాడు. ఇంకా తర్వాత వెళ్ళి ఇక టీ పెడితే ఇక తాగి వెళ్ళిపోయాడు మా రఘు అయితే, రంజిత వల్ల ఆయన. మన వీడియోస్లలో చాలా వీడియోస్లలోనే కనిపిస్తూ ఉంటారు. చెప్తా ఉంటాను మా ఆడబిడ్డ కూతురు, బాబాయ్ వాళ్ళ కూతురు అనేసి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇంకా అప్పటికే చీకటి అయిపోతుంది. తర్వాత టీ అయితే పెట్టానులేండి. రాగానే వచ్చాడు కదా, నేను కాలు చేతులు కడుక్కొని కొంచెం ఫ్రెష్ అప్ కూడా కాలేదు. టీ అయితే పెట్టాను. ఫస్ట్గా నాకు కూడా ఎప్పుడెప్పుడు అక్కడ చెల్లెల వాళ్ళ ఇంట్లో తాగొచ్చాను, ఎప్పుడెప్పుడు తాగాలని ఉంటుంది టీ. మళ్ళీ ఎక్కడ నీళ్ళు వస్తే ఇది నైట్కి తీసాను అనమాట. ఇక్కడ గుట్ట పైన లైట్లు ఆ విధంగా ఉంటవి, అందుకే ఆ లైట్ల కోసం తీసాను. ఇక్కడ జనాలు ఇంకా చాలా ఆటోస్ అవన్నీ ఉన్నాయి, కార్లు చాలామంది ఉన్నారు ఇంకా, అందుకనేసి ఈ వీడియో తీశాను నైట్ కూడా. తర్వాత వచ్చేసి ఇక్కడ జైంట్ వీల్ దగ్గర కూడా చూడండి ఇంకా 10 అయితే కూడా ఆ రోజు వెళ్ళలేదు, సండే కాబట్టి అసలు 10 అయినా కూడా మంది కదలట్లేదు. ఆ రోజు వచ్చేసి ఫుల్ నడిచిందంట. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ జైంట్ వీల్ వాళ్ళు. తర్వాత పిల్లలు ఆడుకునేటివి అవన్నీ ఉన్నాయి కదా. తర్వాత వచ్చేసి మా నడిపాడు బిడ్డ కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు వాళ్ళందరూ వచ్చారు జాతరకి నైట్కు. నేను కొంచెము తర్వాత ఇంకా అప్పటికి వంట ఏం చేయలేదు, కొంచెం ఫ్రెష్ అప్ అయి బయట కూర్చుందాం చల్లగా గాలి వస్తుందనేసి. ఇంకా మా రఘు వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అప్ అయి బయట కూర్చున్నా. అప్పుడే మా మరిది వాళ్ళు వచ్చారు. మరిది అంటే మా నడిపాడు బిడ్డ అల్లుడు, నాకు మరిది అవుతాడు, చిన్నత్త కొడుకు అవుతాడు. అదిగోండి నేను ఇట్లా కొంచెం బయట చేరేసుకొని కూర్చున్న చూద్దామనేసి వాళ్ళైతే వచ్చేసారు. నేను ఎవరో అనుకున్నాను, ఫస్ట్ కారు వచ్చి ఆగితే తర్వాత వాళ్ళు. ఇంకా తర్వాత నా వీడియో తీద్దామంటే మెమొరీ ఫుల్ అయిపోయింది, అందుకనేసి వీడియో అయితే తీయలేదు. ఏం పెట్టుకోవాలి, ఏం పెట్టాలి చెప్పు. మళ్ళీ ఎడిట్ చేస్తా, మన వాయిస్ కూడా తీసేస్తా. జాతరలో అవన్నీ షాపులో ఇప్పుడు ఈరోజు ఇంతగా ఉంది, అసలు లేదు జాతర ఏం లేదు. అవునా, అసలు నిన్న మొన్న ఏం లేదు, అసలు ఎవరు జనాలు కూడా లేరు. అక్క నిన్న వెళ్ళిపోయారు బంట మీద వెళ్ళిపోయింది. పాతి వాళ్ళు వచ్చినప్పుడు అయితే వెళ్తారు, వస్తుంది ఫోకస్ పడుతుంది. బాయ్ బాయ్, ఫోకస్ బాగా పడుతుంది. నేను అప్పుడు వచ్చినప్పుడు మెమరీ ఫుల్ అయిపోయింది, కొన్ని డిలీట్ చేసిన. ఓకే జాతర బాయ్ మా. వీళ్ళందరూ డాక్టర్లే. తర్వాత వచ్చేసి ఇక పొద్దుటి స్నానం ఇంకా హాస్పిటల్ అవన్నీ ఉంటాయి కాబట్టి నైట్కే వస్తారు ఎక్కడికి వచ్చినా. ఇంకా వీళ్ళైతే బయలుదేరుతూ ఉన్నారు. డిన్నరు అవి చేసాము. తర్వాత వీడియో అయితే ఏం తీయలేదు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్.